రండి ఈరోజు కేసరి చేసుకుందాం. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజలకి గట్ట పెడతాం కదా మనం కేసరి. ఆ కేసరి చేసుకుందాం రండి. ఇంకోండి నెయ్యి వేసుకుందాం. ముందు 2-3 చెంచాలు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు వేయించుకుందాం ముందుగా. రండి ఏ పెయిన్ చూసారా, ఇది తీసేద్దాం. ఉప్మా రవ్వ వేసుకుందాం. అదే నేతిలో ఇది ఉప్మా రవ్వ వేసుకుందాం. నేను కప్పు వేసాను అనమాట. మీకు మీ ఇష్టం, మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత. దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు ఏగనిద్దాం. ఏగిపోయింది చూసారా. దీన్ని మనం ఇప్పుడు తీసేద్దాం గిన్నెలోకి. రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పుడు. ఇప్పుడు 4 కప్పులు నీళ్ళు పోసుకుందాం. ఆ కప్పుతోనే 4 కప్పులు పోసుకుందాం. ఇంకా 4 కప్పులు పోసుకుందాం. నాలుగు కప్పులు మనం నీళ్ళు తీసుకున్నాం. 1 కప్పు బొంబాయి రవ్వ వేసాం కదా. అదే కప్పుతో 2 కప్పులు మనం పంచదార కూడా వేసుకున్నాం. దీన్ని మరగనిద్దాం. ఇప్పుడు యాలక్కాయల పొడి కూడా వేసుకున్నారండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనమాట. నా దగ్గర ఈ కలర్ ఉంది, వేసుకుంటున్నాను. అంతే, చిటికడే, చాలా ఎక్కువ వేసుకోకూడదు. చూసారా చిటికడికి ఎంత రంగు వచ్చింది. ఇది ఈ మరిగితే రవ్వ వేసేస్తాము. అలా చక్కగా మరిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ ఉప్మా వేసేసుకుంటాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా నేను వేసిన ఎలా సరిపోయింది కరెక్ట్గా. 1 కప్పు బొంబాయి రవ్వే, తీపి అన్నీ సరిపోతాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి పోసుకున్నాం. అయిపోయింది కదండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. మనం ఇందాక తీసి పెట్టాం కదా జీడిపప్పు, అవి వేసుకుందాం.
జీడిపప్పులన్నీ వేసాం కదా, కలిపేసాం. ఉప్మా రవ్వ కేసరి రెడీ. ప్రసాదాలకి దేనికైనా సరే 10 నిమిషాల పని ఇది. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఏ కలర్ అయినా వాడుకోవచ్చు ఉప్మా రవ్వలో కేసరికి. ఇలా సింపుల్గా చేసుకోండి ఉప్మా రవ్వ కేసరి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా వంట లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.